We use the define function. మనకి ఎగ్జిక్యూషన్ అంటే ఎప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇది మెయిన్ ఫంక్షన్. మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్ లో ఒక స్ట్రింగ్ అనేది డిక్లేర్ చేస్తాం. అంటే ఇక్కడ మెమరీ అలొకేట్ అవుతుంది str h e l l o. నెక్స్ట్ వన్ ఇస్ స్పేస్, నెక్స్ట్ s m r. So next one is null character. Null character. మనం ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఫంక్షన్ ఏమంటే SMR. వచ్చి ఇక్కడ puts of SMR str అని ఇచ్చాం. ఫస్ట్ ఇది కాల్ అవుతుంది, SMR అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ str is the name of a function. Name of function always gives the base address. ఇక్కడ 500 తీసుకుంటున్నాం. నెక్స్ట్ అడ్రస్ నెక్స్ట్ ఏమవుతుంది 501, 502, 503, 504, 505, 506, 507, 508, 509. మనం ఇక్కడ నుంచి ఏం కాల్ చేస్తున్నాం, మెయిన్ ఇక్కడ నుంచి SMR అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, SMR అనే ఫంక్షన్కి వస్తుంది. SMR అనే ఫంక్షన్కి వస్తుంది. SMR అనే ఫంక్షన్లో PTR అనే దానికి మెమరీ అలొకేట్ అవుతుంది. PTR సమ్ అడ్రస్ 600. సో చూడండి ఇక్కడ వాట్ ఈజ్ str, 500 అనేది ఎక్కడ కాపీ అవుతుంది, ఈ PTR లో కాపీ అవుతుంది. అంటే PTR లోకి వాల్యూ ఎంత వస్తుంది 500. అంటే ఇప్పుడు దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు this one. So next one is what is asterisk PTR. What is PTR? 500. What is asterisk PTR? 500 address variable. That means str of this one is str of 0, str of 1, str of 2, str of 3, str of 4. Asterisk PTR means str of 0 plus plus. అంటే h కి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. h తో నెక్స్ట్ ఆల్ఫాబెట్ i, ఇక్కడ i అనేది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ప్లస్ PTR అంటే PTR లో వాల్యూ ఎంత వస్తుంది 501 వస్తుంది. మనకి ఇప్పుడు దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ అడ్రస్ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్. ఈ లింక్ పోతుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ సో PTR plus 2. So PTR plus is equal to 2. What is PTR? 501. What is PTR plus 2 means it is pointing